హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే కనుక మనకి ఫైర్ మ్యాన్ ఉద్యోగాల కోసం సిఐఎస్ఎఫ్ నుండి కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మరి ఆ నోటిఫికేషన్ వివరాలు ఏంటో మనం చూసేద్దామా? అదైతే కనుక సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ మెయిల్ ఆన్లైన్లోని నోటిఫికేషన్ వచ్చేసింది. డేట్స్ కూడా మనకి ఇచ్చేసారండి అనౌన్స్మెంటు. మొత్తం 1130 పోస్టులు మాట అండి. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అయితే కనుక ఈ నోటిఫికేషన్ వచ్చింది. కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్ అనమాట అండి. దీనికి మరి ఫీజు ఎంత అంటే కనుక 100 రూపీస్ ఫీజు మాట అండి. 100 రూపాయల ఫీజు. ఎస్సీ ఎస్టీ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే కనుక ఫీజు అయితే లేదన్నమాట. మిగతా వాళ్ళందరూ కూడా ఫీజు పే చేయాల్సిందే. అయితే దీనికి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే కనుక ఆగస్టు 31 నుంచి స్టార్ట్ అవుతుందండి. లాస్ట్ డేట్ అయితే కనుక సెప్టెంబర్ 30 వరకు మాట అండి. మరి ఈ అప్లికేషన్లో ఏదైనా కరెక్షన్స్ మీరు చేసినట్లయితే కనుక అక్టోబర్ 10వ తారీఖు నుంచి అక్టోబర్ 12వ తారీఖు వరకు కూడా మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ అయితే కనుక 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు కూడా మీకు ఏజ్ లిమిట్ ఉందండి. 2001 అక్టోబర్ 1వ తారీఖు నుంచి 2006 సెప్టెంబర్ 30 లోపు వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుందండి. క్వాలిఫికేషన్ అయితే కనుక 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ పాస్ ఓన్లీ మాట అండి. దీనికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ క్లియర్ టు 5 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుందన్నమాట అండి. 24 మినిట్స్లో 24 నిమిషాల్లో 5 కిలోమీటర్స్ రన్నింగ్ అయితే కనుక కంప్లీట్ చేయాలి. హైట్ అయితే కనుక 170 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అయితే కనుక 80 to 80 సెంటీమీటర్స్. మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట అండి. వెయిట్ అయితే కనుక మనకి ఏజ్ని బట్టి వాళ్ళు మెడికల్ స్టాండర్డ్స్ని బట్టి ఉంటుందన్నమాట. ఈ కానిస్టేబుల్ ఫైర్కి అయితే కనుక 1130 పోస్టులు ఉన్నాయి. ఇది 31 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. దీని నోటిఫికేషన్ డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దామండి. అక్కడ నోటిఫికేషన్లోకి వెళ్తే ఇదైతే కనుక మనకి పే స్కేలు 3 ప్రకారం ఉంటుందండి. పే లెవెల్ 3 ప్రకారము 21,700 నుంచి 69,100 వరకు కూడా మనకి పే అనేది వస్తుంది అన్నమాట అండి. అయితే దీనికైతే కనుక ఒక టెస్ట్ కూడా మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆ ఎగ్జామ్ అయితే కనుక ఆన్లైన్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అప్లికేషన్స్ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి. దీనికైతే కనుక పే స్కేల్ చూసాం కదండి. దీనికి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ మస్ట్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది అన్నమాట. వేకెన్సీస్ అయితే కనుక 1130 కదండి. స్టేట్ వైజ్ అన్నీ కూడా డివైడ్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి అయితే కనుక 27 పోస్టులు ఉన్నాయి. అలాగే నక్సల్ ఏరియాస్కి అయితే కనుక 5 పోస్టులు, మొత్తం కలిపి 32 పోస్టులు ఉన్నాయన్నమాట అండి. అయితే అలాగే తెలంగాణకు కూడా మనకి పోస్టులు అన్నవి ఇచ్చారు. అయితే మన తెలుగు వాళ్ళము ఆంధ్ర తెలంగాణ మాత్రమే అప్లై చేసుకోవాలంటే అలా అవసరం లేదండి. ఇందులోని ఎక్కువ పోస్టులు ఉన్న వాటికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ జాబ్ అక్కడే ఉంటుంది. అందుకే మీరు చూసుకొని అయితే మీ సొంత రాష్ట్రాల్లోని జాబ్ చేయాలనుకుంటే మీ సొంత ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ చేయండి. లేదా ఎక్కడైనా పర్వాలేదు అనుకున్నప్పుడు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అన్నమాట మీరు. అయితే నెక్స్ట్ ఏంటంటే దీనికి ఏజ్ క్రైటీరియా ఎలా తీస్తారంటే కనుక 18 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల వరకు అన్నారు కదండి. దానికి మనకి ఎలా ఉంటుందంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 5 సంవత్సరాలు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకైతే కనుక 3 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే కనుక 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ అంటే వాళ్ళు మిలిటరీ సర్వీస్తో పాటు 3 yearsని డిడక్షన్ చేసి తీసుకుంటారు అన్నమాట అండి. అలాగే చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ విక్టిమ్స్ ఎవరైనా అలాంటి వాళ్ళకి కూడా ఇచ్చారన్నమాట అండి. అండ్ నెక్స్ట్ మరి ఎగ్జామ్ రాయాలంటే సబ్జెక్ట్ ఏంటో తెలియాలి కదండి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్స్ అయితే కనుక 25 మార్క్స్కి, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ అయితే కనుక 25 మార్క్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అయితే 25 మార్క్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ 25 మార్క్స్. ఇది మాట అండి. 120 మినిట్స్లోని వీటిని మనము రాయాల్సి ఉంటుందన్నమాట. మరి దీనికి వెబ్సైట్ ఏంటంటే www.CISFRECTT.CISF.gov.in. ఇది నేను డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను అనమాట అండి. మరి దీనికి మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్ అయితే కనుక ఏజ్ ప్రూఫ్ కోసం అయితే కనుక మీరు కంపల్సరీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. మరి ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్కి వచ్చేటప్పటికి ఇది మెయిన్గా ఎడ్యుకేషన్ 12th అంటే ఇంటర్మీడియట్ మీద వచ్చింది కనుక ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ని అక్కడ అప్లోడ్ చేయాలి. ఫోటో ఇది మెయిన్గానండి. ఫోటో అయితే కనుక మీరు 3 months లోపల తీసిందైతే కనుక అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడైతే కనుక లైవ్ ఫోటో కూడా అడుగుతుంది. ఏమో మేబీ ఇందులో కూడా పెట్టొచ్చు అన్నమాట. లైవ్ ఫోటో అంటే మీరు అప్పటికప్పుడు ఫోటో తీసి పెట్టడం అన్నమాట. సిగ్నేచర్ విషయానికి వస్తే ఒక పేపర్ మీద సిగ్నేచర్ చేసి స్కాన్ చేసి 10 to 20 KB
మధ్యలో ఉండేలాగా చూసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. వీటన్నిటికన్నా ముందు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్, మీరు ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నిటినీ కూడా మీరు పట్టుకొని మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్కి వెళ్ళండి, లేదా మీరు ఇంట్లో చేసుకోవాలనుకుంటుంటే చేసుకోవచ్చు అన్నమాట అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి.